వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. విజయవాడ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ఎంపీ కేశినేని చిన్నిపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్ను టీవీలో తప్ప ఎప్పుడూ చూడలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. కొల్కపూడితో తాను మాట్లాడితే అందరినీ దమ్ముగా చెబుతానని తెలిపారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేశినేని చిన్ని అంటే తానేం భయపడనని ధైర్యంగా ప్రకటించారు. మధ్యాహ్నం నాతో రాత్రికేమో కేశినేని నానితో మాట్లాడతాడా అంటే ఒకటండి టోటల్గా. సరే, కొలికిపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే, అసలు కొలికిపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమగల దేవుడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి, ఎలా దొబ్బేయాలనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటి తెలియకుండా దాన్ని కనకదుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరి గూప గుయ్యు అంటుందో హరీష్ రావుకు త్వరలో తెలుస్తుందని హెచ్చరించారు. 1,00,000 ఇల్లు ఎక్కడ కట్టారో, ఎవరికిచ్చారో ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చిన్న వాన పడినా తిరగలేని పరిస్థితి నీటి కబ్జాల వలన ఏర్పడిందని విమర్శించారు. ఎవరి గువ్వ గుయ్యమంటదో, ఎవరి చెంప చెల్లుమంటదో 11వ తారీఖు నాడు తెలుస్తుంది. మా మామ 1,00,000 ఇల్లులు కట్టించిండు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 ఇల్లులు కూల్చిండు హైదరాబాద్ అంటుండు. నిన్న మననే వర్షాకాలం అయిపోయింది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లులు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు. మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి. కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద, చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్గా చెరువుల మీద కట్టిన వాళ్ళను, నాళ్ళ మీద కట్టిన వాళ్లకు వార్నింగులు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్లా కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేసిరు. ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్, నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు, హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం. కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ఇట్ల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకున్నాం. చేసి 100% గెలుద్దామన్న ఉద్దేశంతో ఉండే 15 రోజుల క్రితం దాకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వ్యూహంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని వణికించేలా ఉన్న ముంతా తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph తో రావటం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ HODs కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్ లోని సైక్లోన్స్ మన స్టేట్ లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకుని అప్పుడు సిచ్యువేషన్ ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ మనకి హుదూద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph తో విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్. బలహీన వర్గాలకు చెందిన చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాపు మున్నూరు కాపు వేరువేరు కాదని అందరూ కలిసి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేయాలని అన్నారు. కాపు సోదరులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని, నవీన్ యాదవ్ వంటి యువ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇక్కడ మామూలు వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి అక్కడ ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరూ కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు సమావేశం రాఘరావు గారు, పెద్దల హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పురుషోత్తం గారు కూడా ఫోన్ చేశారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు శెట్టిపల్లి శ్రీశైల అంతా కలిసి ఉండేటువంటి విధంగా ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు మున్నూరు కాపు అవసరం అందరం కూడా మనందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే ఎదురువాడు ఎవరైనా రాజకీయ పార్టీ మనకి న్యాయం చేస్తారు. రేపు నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంతన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాను. కానీ ఎవరి రాజకీయాలు నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి, ఏరినంత శ్రమ ఉంటే ఆవినంత అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చునే సమావేశం రేపటికి నాంది పునాది పొద్దున మీ శ్రమ మీ ప్రాతినిధ్యం మీ భాగస్వామ్యం చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపుకోవడం మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అన్న ఏం కావాలి రావాలని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్యతను మాత్రం. రాష్ట్రంలో బకాయిల అంశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. గత వైసీపీ హయాంలోనే 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో 200 కోట్ల బకాయిలు చేరడంతో మొత్తం 2,700 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించే పనిలో ఉందని వివరించారు. ఎవరి హయాంలో బకాయిలు వచ్చినా వాటిని తీర్చాల్సిన బాధ్యత మాత్రం ప్రస్తుత ప్రభుత్వానిదేనని సత్యకుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద నుండి 2,700 కోట్లు బకాయిలు ఉన్న మాట వాస్తవం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో 4,200 కోట్లని ఎన్టీఆర్ వైద్య సేవ, గతంలో ఆరోగ్యశ్రీ అని పేరుండేది, చెల్లించడం జరిగింది. అయితే ఉంటున్న 2,700 కోట్ల బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిపోయిన 2,500 కోట్లు బకాయిలు, ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న 200 కోట్ల బకాయిలు మొత్తం కలిసి 2,700 కోట్లు ఏ ప్రభుత్వం పెట్టిపోయినా చెల్లించాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ విషయంలో నేను విభేదించడం లేదు. వారి చాలా న్యాయబద్ధమైన సహేతుకమైన డిమాండ్ మాట్లాడుతున్నాం. మొన్న ఒక 240 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ కనీసం ఒక 500 కోట్లు విడుదల చేయాల్సిందిగా నెట్వర్క్ ఆసుపత్రుల
అసోసియేషన్ నాయకత్వం కోరుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం నిరంతరం మాట్లాడుతున్నాం. ఒకవైపు ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడుతూనే రెండో వైపు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటీవల ఈ సేవలు కొద్దిగా ఆగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరంగా అందుతున్నాయి, నిరంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాం. అయితే ఒక మధ్య మార్గంగా ఇక్కడ నేను చెప్పలేను కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది 1-2 రోజుల్లో అది ఒక గాంధీ భవన్లో ఎమ్మెల్సీ శ్రీ బల్మూరి వెంకట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. యువత సమస్యలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం, విద్యార్థుల ఇబ్బందుల వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఆలోచన తప్ప వాస్తవాలు చెప్పే ఉద్దేశం లేదన్నట్టు చాలా స్పష్టంగా నీ ప్రెస్ మీట్ ద్వారా నేను అర్థమైంది. ఎందుకనంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ పేషీకి వెళ్ళి ఏదో తప్పు జరిగింది, శ్రీధర్ బాబు గారు లెటర్ ప్యాడ్ ఏదో ఎవరో మిస్యూజ్ చేసిర్రు, దానిపైన ఏదో స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన ఒక విక్టిమ్ పోయి సెప్టెంబర్లో దాన్ని పోయి ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 12వ తారీఖు దానిపైన కేసు పెట్టిండు. దాని తర్వాత అక్టోబర్ 8 CCSలో దానిపైన విచారణ జరిగిందని చెప్పి వాస్తవాలన్నీ సబ్జెక్ట్ మొదలైనప్పటికీ కాకుండా నీకు తెలిసిన దానిపైన బురద జల్లనీకి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినావు. ముందుగా ఆ ఇష్యూ పైన తెలంగాణ ప్రజలకి, ఎందుకంటే మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, కేటీఆర్ తెచ్చినాయి, బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమన్నాడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి అవాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం. విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ బొజ్జ అమరేందర్ రెడ్డి యువతకు హెచ్చరిక జారీ చేశారు. ఫేక్ ఉద్యోగ ప్రకటనలు చూసి నిర్లక్ష్యంగా దరఖాస్తు చేయొద్దని ఆయన సూచించారు. ఏ సంస్థ, ఏ ఏజెన్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన వస్తే ముందుగా దాని నిజానిజాలు నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. మోసగాళ్లు విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని, ఇలాంటి వలలో పడకూడదని చెప్పారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా తెలుగు యువత, అందులో తెలంగాణ యువత ఈ ఫేక్ జాబ్ యాడ్స్ కు అట్రాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ విదేశాలలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ యాడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని నమ్మి విదేశాలకు వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు ఈరోజు. సో రీసెంట్గా బ్యాంకాక్లో జాబులు ఉన్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో యాడ్ ఇవ్వడం జరిగింది. గోల్డెన్ లైన్ ఎంటర్టైన్మెంట్ క్యాసినో అని ఒక కంపెనీ ఇన్స్టాగ్రామ్లో యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ పూర్తయి జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి 8 మంది విద్యార్థులు వెళ్ళారు జాబ్ కోసం బ్యాంకాక్కి. అక్కడ పోయినాక ఒక 10 రోజులు వాళ్ళని ఒక సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టారు. సో తర్వాత వాళ్ళకి అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే ఆ కంపెనీ ఏదో బిట్ కాయిన్ బిజినెస్ చేస్తుంది, అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్లకు వీళ్ళు ఆ బిట్ కాయిన్ సేల్ చేయాలి అంటే ఫ్రాడ్లెంట్, అది నిజమైన బిట్ కాయిన్ కాదు, అది ఫేక్ బిట్ కాయిన్. వాళ్ళ ఫోన్లు కలవట్లేదు, వాళ్ళకి ఈమెయిల్ పోవట్లేదు, వాయిస్ మెసేజ్ వెళ్ళట్లేదు, వాట్సాప్ పనిచేయట్లేదు. ఈ 8-10 రోజుల నుంచి ఆ విద్యార్థులు, ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు ఏమయ్యారో అని చెప్పేసి ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి వారి కుటుంబం, వాళ్ళ మిత్రులు అందరూ గాబరా చెందుతున్నారు. నిన్ననే ప్రవాసీ ప్రజావానికి వాళ్ళు వచ్చి
గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా వ్యవసాయ రంగం, విద్య, వైద్య రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి అన్ని సమస్యలను ప్రజాస్థాయిలో ప్రస్తావిస్తుందని చెప్పారు. డామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పుట్టమదుకు తెలిసిందే సెటిల్మెంట్లు, మర్డర్లు. ఆయనకు అసలు మంత్రి పేషి ఎట్లుంటుంది, పేషీలు ఎట్లా జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక మూర్ఖుడు పుట్టమధు. ఇవాళ ఆయన మీద గతంలో మనందరం చూసాం, ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవాళ గతంలో వామనరావు లాంటి వ్యక్తులని డేలైట్లో మర్డర్ చేపించి సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న పుట్టమధు నువ్వా మాట్లాడేది? ఇవాళ మా మంత్రి గురించి బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో పుట్టమధు. ఇంకొకసారి మంత్రి శ్రీధర్ బాబు గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బిడ్డ తెలంగాణలో తిరగలేవు. ఇవాళ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ఏదైనా ఆధారాలుంటే ఆధారాలతోటి మాట్లాడు. అంతే తప్ప ఇవాళ శ్రీధర్ బాబు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే ఏదో నీకేదో లబ్ధి చేకూరుతుంది అనుకుంటే తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి మంతని ప్రజలు చాలా విజ్ఞులు. నీ యొక్క బుద్ధి తెలిసే నీకు ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇవాళ నిన్ను ఎక్కడికి పరిమితం చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మంతని ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఇవాళ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి పైన ఏదో ఆకాశం మీద ఉమ్మేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే అది నీ పొరపాటు మాత్రమే. ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముందు కేటీఆర్ నడుగు, కేసీఆర్ నడుగు శ్రీధర్ బాబు గురించి ఏందో. శ్రీధర్ బాబు అంటే ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన తీసుకురావాలని కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు గారి పైన ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఊడుకోవడానికి ఎవరు? తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుధీర్ బాబు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వేఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సుధీర్ బాబు దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన సుధీర్ బాబు రంగనాయకుల మండపంలో పండితుల నుండి ఆశీర్వచనం పొందారు. అందరికి నమస్కారం. సినిమా జటాధార నవంబర్ 7 రిలీజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మా సైడ్ నుంచి మా టీం అందరం మా కృషి మేము చేసాం. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ కోసమే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మా నాన్నగారితో వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 2 సార్లైనా సంవత్సరంలో వస్తూ ఉంటాం. మంచి దర్శనం అయింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నిర్వహించిన జాగృతి జనంబాట ప్రారంభ కార్యక్రమంలో భావోద్వేగంగా మాట్లాడారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. నిజామాబాద్లో తాను ఓటమి పాలవ్వడం వెనుక కుట్ర ఉందో లేదా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలన్నారు. ఫీజు కడతారు, ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు, ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు. అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు. దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా. అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు ఏడికేలు వస్తాయి.
అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమానమైనటువంటి అధికారం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, అధికారం, పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి, ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళలు 5% అబౌవ్ లేరు. ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల 50% వచ్చిరు తప్పితే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా, ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు, ఎస్సీలకు భాగస్వామ్యం లేదు. ఎస్, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు, ఎస్టీలకు అంటారు. కానీ ఎక్కడ అవకాశం వచ్చింది, ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది? మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే हमारे माइनॉरिटी भाइयों को भी मिलना, एसटीज़ को भी मिलना, एससीज़ को भी मिलना, खवातीनों को भी मिलना, हमारे युवाओं को भी मिलना, सबके लिए सामाजिक తెలంగాణ चाहिए. ఇదేదో నినాదం చెప్తలేను నేను, మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఆలోచన కోసం చెప్తాను. కేంద్ర మంత్రి గనుల శాఖ మరియు బొగ్గు శాఖ కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. వెంకటగిరి ఆఫీసర్స్ కాలనీలో బీజేపీ కార్యకర్తలతో కలిసిన ఈ సమావేశంలో కార్యక్రమంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి నడవలేదని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈరోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఈ రోజు ఈ ఎన్నికల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పాతరేయాలని చెప్పి, జవాబు చెప్పాలని చెప్పి, బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. సినీ నటుడు సుమన్ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు పాలన బాగుందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వ కృషిని ప్రశంసిస్తూ ఆయన నాయకత్వంలో రాష్ట్రం ముందడుగు వేస్తుందని సుమన్ చెప్పారు. ఇక్కడ ఆంధ్రాకి ఏంటంటే ఇన్వెస్టర్స్ రావాలి, ఫ్యాక్టరీస్ వాటిలో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ వరకు పికప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఆల్రెడీ ప్రూవ్న్. ఈ రోజు హైదరాబాద్ అంతా ఒక మోడర్న్ సిటీ లాగా ఉందంటే మెయిన్ ఆయనది ఆశీర్వాదమే. సో అడ్మినిస్ట్రేషన్ లో అక్కడ ఏమి లేదు. కాకపోతే కొన్ని ప్లేసెస్ లో కొంచెం లేట్ అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది, కొంచెం స్పీడ్ మీడియం ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. గూగుల్ తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంట్లో, అండ్ వరల్డ్ వైడ్ గా కనెక్టివిటీ ఉంటుంది. సో అట్లా అది మంచి విషయం. అలాంటి మంచి విషయాలు ఇంకా చేయాలి. యూత్ కి ముఖ్యంగా ఏంటంటే జాబ్ అండి. ఈరోజు మెయిన్ గా ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఏదైనా నా చెప్తున్నా అంటే రైతుల విషయంలో మటుకి కొంచెం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు.